ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశాలు. నెంబర్ 1, ఎలాగైనా సరే ప్రభుత్వం మీద విషం చిమ్మాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి అండుకో ప్రయత్నాలు చేస్తున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. దానికి మాజీ ఐఏఎస్ స్థాయి అధికారి హైదరాబాద్లో కూర్చొని ఒక టీంను రెడీ చేసుకుంటున్నాడు అనేది ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనం. సో మరి దీన్ని ప్రభుత్వం తిప్పికొట్టగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే 2019కి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. అలాంటి విమర్శల్ని తిప్పికొట్టలేక చతికిలబడ్డామని అనేక సార్లు పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. సో ఇంత పెద్ద వ్యవస్థని, యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకుంటున్నాడంటే మరి యువతల పక్క నుంచి ఇంకెన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలి, వాడు చేసే ప్రచారం ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రెండోది, రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు మొత్తాన్ని అచ్చంగా అమరావతి కోసమే ఖర్చు పెడుతున్నాడు, ఇక్కడ కుమ్మరించేస్తున్నారని చెప్పేసి ఒక పక్క విమర్శలు మనం చూస్తున్నాం. ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ 4,000 ఎకరాలకు సంబంధించి దాన్ని మానిటైజేషను 80,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవటం, ఈ వ్యవహారం ఇదంతా ఏ రకంగా చేయబోతున్నారనేది అయితే ఒక పక్క కనిపిస్తోంది. సో మరి కుమ్మరిస్తున్నారు, ఇక్కడే ఖర్చు పెడుతున్నారు అని పదే పదే చేస్తున్నటువంటి విమర్శలకి మా ప్లాన్ ఇది అని చెప్పేసి ఒక ప్రణాళిక ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఇదేమన్నా సమాధానం కాబోతుందా, లేదా వాళ్ళ ప్రచారం దీన్ని పట్టించుకోకుండా అలాగే కొనసాగుద్దా, అసలు ప్రజలు దీన్ని పట్టించుకుంటారా లేదా, వాట్ ఈజ్ వాట్ అనేది మనం రెండో అంశంలో క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ప్రధానంగా మనం ముందుగా మాట్లాడాల్సిన అంశమేమో విష ప్రచారం. మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే విధ్వంసానికి 100 కోట్లు అని చెప్పేసి ఆ రోజుల్లో జమీన్ రైతు అనే ఒక పత్రిక ఒక పెద్ద కథనం ఇచ్చింది. అప్పుడు కూడా ఇలాగే సంచలనమైంది, నిజంగా ఎలాంటిది చేస్తారని చెప్పేసి. అంత ఆ స్థాయిలో కాకపోయినా కానివ్వండి, ఇప్పుడు చూస్తుంటే మరో పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం కొంత కలకలం సృష్టిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు వాస్తవంగా ఈ విధమైన వికృత రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి ఏం కొత్త కాదు. వైసీపీ పార్టీ, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వాళ్ళు మొదటి నుంచి కూడా డిస్ట్రక్టివ్ రాజకీయ విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నారు. ప్రజల సమస్యల గురించి పోరాటాలు చేసి సమర్థవంతమైన నాయకులుగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతూ ఈ విధంగా రాజకీయాల్లో ఎదగాలి అని కాకుండా తమ ప్రత్యర్థులని వ్యక్తిత్వాన్నం చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని ప్రజల్లో పలచన చేస్తూ వారి మోరాలిటీ దెబ్బతీస్తూ తద్వారా తమకి ఎలివేషన్ ఇప్పించుకుంటూ, అంటే ఇక్కడ ఏమవుతుంది, కొందరు వ్యూహకర్తలు, కొందరు సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా తమకి ఎలివేషన్ ఇచ్చుకోవాలి, వారి సహాయంతో వ్యూహాత్మకంగా తమ ప్రత్యర్థులని ప్రజల్లో పలచన చేయాలి. ఈ విధానాన్ని 2014 నుంచి అవలంబిస్తూనే ఉన్నారు. అలా అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సమయోచితంగా అప్పటికప్పుడు స్వార్థ ప్రయోజనాలు ఆశించే కొందరు మాజీ ఐఏఎస్లు, మాజీ అంటే పర్యావరణవేత్తల ముసుగులో కొందరు, మాజీ జడ్జీలు కొందరు, ఇలా వివిధ రంగాలకు సంబంధించిన న్యూట్రల్ ముసుగులో వారు సామాజికవేత్తలుగా, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులుగా, పర్యావరణం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులుగా 2014 నుంచి 19 వరకు పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిత్యం తూర్పార పడుతూ ఆ పట్టే ప్రాసెస్లో ఇష్యూస్ని జనరలైజ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాలకుడిగా వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించే ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పలచన చేస్తూ ఆ ప్రభుత్వ పాలనలో
ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టేవాళ్ళు. ఉమ్, ఈ వ్యక్తుల సమూహం మొత్తం కూడా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉన్న రోజుల్లో ఉమ్, ఏ అంశాలనైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వీళ్ళు ప్రస్తావించారో అవి అన్నీ అసత్యాలే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజలకి తేటతెల్లం అయినా కూడా ఉమ్, అసలు సిసలు ఉల్లంఘనలు, అవినీతి, ఆక్రమణలు, అరాచకం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, సోషల్ జస్టిస్ పాటించకపోవటం, ఇటువంటివన్నీ వాస్తవరూపంగా చోటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మాత్రం ఉమ్, ఈ సోకాల్డ్ కొంతమంది ఈ పెయిడ్ ఇంటలెక్చువల్స్ ఉమ్, వీళ్ళకి ప్రయోజనాలు చేకూరినాయి కాబట్టి ఇక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర యువత భవిష్యత్తు వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల గురించి, వాటి అమలు గురించి, అలాగే రాష్ట్రానికి ఆవశ్యకంగా ఏర్పాటు జరగాల్సిన రాజధాని గురించి, రప్పించాల్సిన పారిశ్రామిక పెట్టుబడి గురించి, వీటి గురించి ఎక్కడా ఎప్పుడూ ఒక్కసారి కూడా ప్రస్తావించరు. ఉమ్, వీటన్నిటినీ వాళ్ళు ప్రస్తావించకపోయినా అరే వీళ్ళందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా 2019కి ముందు ఈ విధంగా ప్రచారం చేశారు కదా, ఉమ్, వాళ్ళందరి ప్రచార ప్రభావంతో మనం కూడా వాళ్ళ ప్రచార ప్రభావంలో పడి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాం కదా. ఉమ్, ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజున మనకి ఈ వాగ్దానాలు చేశాడు కదా, ఇవాళ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని అన్నింటినీ విస్మరిస్తున్నాడు కదా అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చి ఉమ్, మనం కోరుకున్న నాయకుడు ఇతను కాదు అని చెప్పని, ఇతని వల్ల మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కూడా సుస్థిరం కాదు, ఇతని విధ్వంసకర రాజకీయం అని చెప్పని ఒక అవగాహనతోటి ప్రజలు ఎన్నికల్లో ఓడించారు. ఉమ్, ఆ రోజు గమనించుకుంటే కొంతమంది బ్రాహ్మణులు ముందుకొచ్చేవాళ్ళు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో బ్రాహ్మణత్వానికి అపచారం జరుగుతూ ఉంది, ఆలయ వ్యవస్థకి అపచారం జరుగుతూ ఉంది, హిందూ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న నగలని దొంగిలించాడు, పింక్ డైమండ్ని కాజేశాడు. ఉమ్, ఈ విధమైన ప్రచారంతో ఒక సమూహం వచ్చేది. అవును. ఒక బీసీ వర్గానికి సంబంధించిన రిటైర్డ్ జడ్జి ఒక ఆయన వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన సామాజిక వర్గ ప్రయోజనాలే తప్ప ఉమ్, సామాజిక న్యాయం పాటించడం లేదు, బీసీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఒక ఆయన వచ్చేవాడు. ఇంకొంతమంది పర్యావరణవేత్తలు వచ్చేవాళ్ళు. ఉమ్, అమరావతి నగర నిర్మాణం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయ పర్యవసానం ఇక అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్కి ఇదే కారణం, అమరావతి నిర్మాణం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ మొత్తం కూడా మరుసటి రోజు నుంచి చల్లబడిపోద్ది, ఉమ్, మంచు ఖండాలు కరగటం ఆపేస్తాయి, సముద్ర మట్టాలు పెరగటం ఆపేస్తాయి అన్న స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఉమ్, ఇంకొంతమంది వచ్చేవాళ్ళు, అరే చంద్రబాబు నాయుడు గారు పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు, ఉమ్, పాల్పడ్డాడు అంటే పాల్పడ్డాడు అంతే, అదే వెళ్ళేది ప్రచారం జనంలోకి. అవును. ఎన్ని రకాల ఆరోపణలు చేయబడ్డాయి. ఉమ్, అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉంటే ఒకడు మీడియాలో కూర్చొని అతనికి రాష్ట్రంతో సంబంధం లేదు, రాష్ట్ర సమస్యలతోటి సంబంధం లేదు, రాష్ట్ర భవిష్యత్తుతోటి సంబంధం లేదు, ఉమ్, హైదరాబాదులో సెక్యూరిటీగా ఉంటాడు, అతను హైదరాబాద్ వాసి, అతను నాకు తెలుగు భాష మీద మంచి పట్టుంది కదా, ఉమ్, నేను గ్రాంధికంలో చాలా పరిజ్ఞానం ఉన్నవాడిని కదా అని చెప్పని అది అమరావతి కాదు భ్రమరావతి అన్నాడు. ఉమ్, ఇతను భ్రమరావతి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఠా ముందుకు వచ్చేసి అరే భ్రమరావతి కూడా కాదు అది కమరావతి, చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గ ప్రయోజనాల కోసం దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అన్నారు. ఉమ్, అంటే ఒక మాట అని ఒక మాట అనకుండా ఎన్ని రకాల కోణాల్లో ప్రజల్ని
విష ప్రచారంతో ముంచెత్తతో అన్ని రకాలుగా ముంచెత్తారు. ఉమ్, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చిన్నాయనని వాళ్ళ కుటుంబ సభ్యులే గొడ్డలతో నరికి చంపారు అని చెప్పని సిబిఐ ఇవాళ నిర్ధారణ చేస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే చంపించారు అని చెప్పని వాళ్ళకు ఒక సొంత మీడియా ఉందని చెప్పని దాంట్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో ఒక మార్ఫింగ్ ఫోటో వేసి ఆయనే ఆ హత్యకు బాధ్యుడు అని చెప్పని చిత్రీకరించారు. ఉమ్, ఇటువంటి ఈ సోకాల్డ్ కుహానా మేధావులంతా తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారులుగా కొంతమంది ఉమ్, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి దక్కినాయి. కానీ అంతిమంగా నష్టపోయింది ఎవరు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. ఖచ్చితంగా. ఒక న్యాయస్థానం చేత 11 కేసుల్లో అక్యూజ్డ్గా న్యాయస్థానం నిర్ధారించి ఉమ్, అతని మీద విచారణ సంస్థ ఛార్జ్షీట్లు దాఖలు చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తిని ఒక సమర్థుడైన పాలకుడిగా ప్రజల ముందు నమ్మించి నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఒక ప్రభుత్వాన్ని ప్రజలలో అసమర్థులుగా, అవినీతి పరులుగా, ఇందాక నేను చెప్పిన ఇంకా పర్యావరణ విధ్వంసకారులు ఇట్లా రకరకాలుగా చిత్రీకరించి ఉమ్, వాళ్ళని అన్పాపులర్ చేశారు. ఇతనికి ఎలివేషన్ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఊహించనంతటి మెజార్టీతో అవకాశం దక్కితే ఉమ్, ఏమి నిర్వాకం చేశారు అది కూడా ప్రజలకు స్పష్టత ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. అవును. తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఈ ప్రభుత్వ పాలన వల్ల మన కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడినాయా లేదా, మనకి ప్రాపర్గా సివిక్ కమ్యూనిటీస్ లైక్ రోడ్డు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ ఇటువంటివి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, ఉమ్, ప్రభుత్వ పాలనా పరంగా మన బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ అవుతుందా లేదా, చదువుకున్న మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయా లేదా, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు. అతను మాట తప్పాడు, మడమా తిప్పాడు, చెప్పిన మాట ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. ఉమ్, అతని పాలనా హయాంలో వంచనకు గురయ్యామని చెప్పిన భావనలో ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఓటేశారు. కానీ ఇప్పుడు ఈ హైదరాబాదులో ఈ సమావేశాలు నిర్వహిస్తున్న ఈ సోకాల్డ్ కడప జిల్లాకే సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కీలక పదవి అప్పజెప్పబడ్డా అని చెప్పని చెప్తున్నారు కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఉమ్, ఆయన జిల్లాకే సంబంధించిన జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా నియమించారు. అవును. ఆయన జిల్లాకే సంబంధించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా నియమించారు. అవును. ఆయన జిల్లాకే సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రధాన సలహాదారుడిగా నియమించారు. ఉమ్, అటు పార్టీలో, ప్రభుత్వంలో ఆయన జిల్లావాసులకి అంతటి అందరం ఆ ప్రభుత్వ హయాంలో దక్కింది. అవును. అయితే ఇక్కడ ఇదే జవహర్ రెడ్డి ఎన్ని పాలనాపరమైన ఉల్లంఘనకు పాల్పడ్డాడు అనేది ఎలక్షన్ కమిషను ఇతని విధులకి కళ్ళెం వేస్తూ ఇతన్ని ఎన్నికలకి ముందు అధికారిక విధుల నుంచి దూరం పెట్టింది. అవును. ఇతను ఏమేమి నిర్వాకాలు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జనవరి 23వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖు దాకా 6 సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన నేను ఇదిగో బటన్ నొక్కేసా అని చెప్పని ఈ డబ్బులు మీ అకౌంట్లోకి నేరుగా వచ్చేస్తున్నాయి అని చెప్పని భ్రమింపజేస్తే ఉమ్, ఆ డబ్బుల్ని జవహర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డితో కొల్లుడయ్యి ఉమ్, ఆ లబ్ధిదారుల అకౌంట్లకు పంపించకుండా వాటిని అన్నింటినీ డిపాజిట్ చేసి అట్టుపెట్టి మే 13 ఎలక్షన్ అయితే మే 10వ తారీఖు నేను డిపాజిట్ చేస్తా అని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏంటి? ఉమ్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ప్రభుత్వ డబ్బు ఎప్పుడో బటన్లు నొక్కి డబ్బు మాత్రం ఎలక్షన్కి 72 గంటల ముందు డిపాజిట్ చేస్తే ఈ డబ్బులు చూసుకొని ఆహా జగన్ రెడ్డి మా అకౌంట్లో ఎన్ని డబ్బులు వేసాడో అని చెప్పని ఓట్లు వేస్తారు అని చెప్పని ఉమ్, ఉమ్, ఇదే జవహర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా అతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవును. 596 జీవో అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్కి 20 సంవత్సరాలు దాటిన కాలపరిమితి దాటిన వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ని
విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే దాంట్లో విశాఖపట్నంలో ఇతని కుటుంబ సభ్యుల ద్వారా వందలాది ఎకరాల హస్తగతం చేసుకున్నారు అని చెప్పని ఆరోపణలు వచ్చాయి. మొట్టమొదట ప్రభుత్వం దాని మీద విచారణ జరపాలి. అవును, నిజంగానే వీళ్ళ ద్వారా కనుక అటువంటి భూముల అంటే చేతులు మారుంటే, వీళ్ళ హస్తగతం అయ్యి ఉంటే, ఇక్కడ ఏంటి, ఇతనే చీఫ్ సెక్రటరీ, ఇతని పాలనా హయాంలో ఒక జీవో విడుదల కాబోతున్న సమాచారాన్ని వీళ్ళ కుటుంబ సభ్యులకి లీక్ చేసి, దాని ద్వారా ఆ జీవో విడుదల కావడానికి ముందే అక్కడ భూములు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని, తర్వాత జీవో విడుదల చేసి వాటికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఆ భూములు వీళ్ళ స్వాధీనం అయ్యాయి అని అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఖచ్చితంగా. కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడి కనుక ఉండుంటే ఆ రోజు వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపి అది గనక నిర్ధారణ అయితే ఈ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళని కటకటాల పాలు చేయాలి. వాళ్ళ విధులకి ద్రోహం చేశారు. అధికారిక రహస్యాలని కుటుంబ సభ్యులతో షేర్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి ప్రయోజనం కల్పించుకున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. ఏం జవహర్ రెడ్డికి ఏం కొమ్ములున్నాయా? అతన్ని కూడా ఖచ్చితంగా ఆ చర్యలు కనుక పాల్పడ్డ సాక్ష్యాధారాలు స్పష్టమైతే, విచారణలో నిర్ధారణ జరిగితే 100% అతను కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఇసుక కుంభకోణాలు జరిగినాయి అని చెప్పని రకరకాల ఆరోపణలు వింటూ ఉన్నాం మనం. ఇవాళ ఇసుక తవ్వకాల మీద దండా నాగేంద్ర అనే అతను ఫైల్ చేసిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. 3,81,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పని శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ చేసి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. 3,81,00,000 టన్నులు. రాష్ట్రంలో ఉన్న 23 కలెక్టర్లు అసలు అక్రమ ఇసుక తవ్వకాలే జరగలేదని చెప్పని సుప్రీంకోర్టుకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ ఈ జవహర్ రెడ్డి. 100% ఈ జవహర్ రెడ్డి మైనింగ్ అధికారుల ద్వారా తప్పుడు రిపోర్ట్లు కోర్టులకు సబ్మిట్ చేయబడ్డాయి. వీళ్ళందరూ కీలకమైన విభాగాల్లో కీలక అధికారులుగా ఉండగానే రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వాళ్ళు ఎవరో కాదంబరి జత్వాని అనే ఒక ముంబైకి సంబంధించిన నటిని, ఆమె కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం అవమానాలకి గురి చేస్తుంది అంటే పరిపాలనాపరమైన విభాగానికి అధినేతగా ఉన్న చీఫ్ సెక్రటరీ హోదాలో జవహర్ రెడ్డే బాధ్యుడు. ఇవాళ లిక్కర్ కుంభకోణం చోటు చేసుకుంది అని అంటే అధికార వ్యవస్థ సహకారం లేకుండా సాధ్యపడిందా? 100% ఈ జవహర్ రెడ్డి వంటి వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళు చేసిన తప్పులకి తగిన గుణపాఠం నేర్పి చట్టబద్ధంగా వాళ్ళకి దక్కాల్సిన పనిష్మెంట్ దక్కిస్తే అప్పుడు ఇంకొకసారి ఈ రాష్ట్రం మీద విషం జిమ్మాలి. మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం అధికారులను పోగు చేయాలి. ప్రతి వారం హైదరాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ అంగిలికి ఏలు పెడితే అందే వరకు మింగున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు. నాకు తెలిసి వీళ్ళ బిడ్డలకు కూడా అక్కడ ఆ రాష్ట్రంతో అవసరం లేదు. వాళ్ళ కెరీర్లు వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది యువత భవిష్యత్తుని పణంగా పెట్టాలని చెప్పని కుట్రలు కుయుక్తులు బన్నుతున్న వాళ్ళని రాష్ట్ర ద్రోహులుగా పరిగణించాల్సిందే. చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. కాదు వాళ్ళని ఏదో జరిగిపోయిందిలే, వాళ్ళు రిటైర్ అయిపోయారు అని చెప్పని కనుక ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తే వాళ్ళు చేసేది ఇటువంటివే. మనకి ఒక సామెత ఉంది, కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కగా ఉన్నాళ్ళని ఎక్కిరించడానికి అందంట. ఇటువంటి వాళ్ళ నైజం ఆ రాష్ట్రం బాగుపడటం వాళ్ళకి నచ్చదు, అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండటం వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఇష్టమైన నాయకుడు తప్పితే వేరే ప్రభుత్వాన్ని పాలనని కూడా వాళ్ళు సహించరు. అటువంటప్పుడు ఇటువంటి వాళ్ళని కూడా సహించి భరించాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. మనం రెండో అంశంలోకి వెళ్తే, ఒక పక్క అమరావతిలో విధ్వంసం అని చెప్పేసి అప్పటి శిలాఫలకాలు పగలగొడుతున్నారని చెప్పేసి ఒక పక్క చూస్తూనే ఉన్నాం. ఇంకో పక్క విష ప్రచారం,
మొత్తం డబ్బులంతా తీసుకొచ్చి అమరావతిలోనే పెడుతున్నారు అని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంది. మరోపక్క వాస్తవంగా చూస్తే దాదాపు 4,000 ఎకరాలు మానిటైజేషన్ చేసి 80,000 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే బయట నుంచి తీసుకొచ్చిన అప్పులు కానీ మిగతావి కానీ రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా ఇలా కట్టుకుంటాం, ఇలా కట్టొచ్చు అని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే వేసుకుంది. మరి ఈ ప్రణాళిక ఇవన్నీ చేరతాయా, ఆ విష ప్రచారాలకి చెక్ పెడతాయా అనేది ఇప్పుడు ప్రశ్న. మీరేమంటారు? చాలా కీలకమైన అంశం ఇది. ఉమ్, అంటే 2019కి ముందు ఆ రోజు ఆనాటి అసెంబ్లీ చేసిన ఏకీకృత తీర్మానం ప్రాతిపదికగా ఉమ్, అమరావతి నగర నిర్మాణం ప్రారంభమైంది. ఆ రోజు ఆ తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్ట్ అండ్ పార్సిల్. ఉమ్, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే అమరావతి పట్ల ఎటువంటి విద్వేష ప్రచారం చేశాడు, ఎంత వివక్షపూరితంగా వ్యవహరించాడు అనేది ఉమ్, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్న రోజుల్లోనే ఆయన నైజం రాష్ట్రానికి స్పష్టమైంది. కానీ ఆయన మాత్రం ఉమ్, కడుపులో కత్తులు పెట్టుకొని కావులించుకున్నట్టుగా నాకు అమరావతి పట్ల ప్రేమ ఉంది, అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తాను అని చెప్పని ప్రజల్ని భ్రమింపజేసి చివరికి 2019 ఎన్నికల్లో ఆ అమరావతిలో ఉన్న కీలక అసెంబ్లీ స్థానాలు మంగళగిరి, తాడికొండ కూడా తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నాడు. ఉమ్, అంటే అక్కడి ప్రజల మద్దతు కూడా పొందగలిగాడు. కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి నగర నిర్మాణాన్ని స్తంభింపజేశాడు. ఎందుకయ్యా స్తంభింపజేసావు అని అంటే, ఉమ్, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సపోర్ట్ చేయదు. ఉమ్, కాబట్టి అమరావతి నగర నిర్మాణం మా ప్రాధాన్యత కాదు, అంత ఎఫర్డబిలిటీ మాకు లేని దృష్ట్యా ఉమ్, తక్కువ ఖర్చుతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ లైఫ్ ఉన్న విశాఖపట్నం లాంటి నగరాన్ని మేము ప్రిఫర్ చేస్తున్నామని చెప్పని ఉమ్. ప్రజల్ని నమ్మబలికాడు. ఇంకోటి వాళ్ళకి ఆ సపోర్ట్గా యూట్యూబ్లో మాట్లాడేటటువంటి ఒక పాడ్కాస్టరు తాజాగా ఒక విమర్శ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆపాడు అంటున్నారు, అసలు ఏం కట్టారా మీరు ఆపటానికి అని చెప్పేసి ఒక 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 కొత్త నినాదాన్ని, ఒక విమర్శను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ కట్టలేదా, ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి అంత కక్ష పెంచుకున్నాడా? అంటే మీరు ప్రస్తావిస్తున్న ఆ పాడ్కాస్టర్వి ఆ, కొన్ని వీడియోలు నేను కూడా చూస్తున్నా. ఉమ్, జనరల్గా మనకి మేం కాలేజీలో ఉన్న రోజుల్లో నుంచి కూడా అవగాహన లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళని ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఏమనేవాళ్ళు అంటే, అరే నువ్వు హాఫ్ నాలెడ్జ్తో ఫుల్ స్టేట్మెంట్లు ఇవ్వకు అని చెప్పని అనేవాళ్ళు. కానీ ఇతను ఉమ్, ఇప్పుడు ఈ చెప్తున్న సోకాల్డ్ ఈ పాడ్కాస్టరు ఉమ్. పావు నాలెడ్జ్తో రూపాయి పావుల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఉమ్, అతనికి నలుగురిలోకి వచ్చి చర్చించే సామర్థ్యం ఉంటే ఉమ్, అతను ఇప్పటివరకు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా ప్రాపర్గా కౌంటర్ చేయడానికి, లాజికల్గా కౌంటర్ చేయడానికి ఉమ్, సంస్కారయుతంగానే, అతను ఏదో విమర్శిస్తున్నాడు కదా అని చెప్పని అతను విమర్శించే హక్కుని నేను తప్పుపట్టను. ఉమ్, కానీ చాలా ఇర్రేషనల్గా అతను ఇష్యూస్ని రేజ్ చేస్తున్నాడు. ఉమ్, అదే సందర్భంలో అతని హిడెన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ఉమ్, ఈ ప్రభుత్వాన్ని అసమర్థులుగా, అవినీతి పరులుగా, పాలనా దక్షత లేని వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, అతనికి ఒక టాస్క్ ఇచ్చారు, దాన్ని ప్రాపర్గా అతను వేరే అతను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అతనికి ఇచ్చిన టాస్క్ అదే. కాబట్టి అతనికి అంతటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన నెక్స్ట్ కూడా లేదు. నేనైతే 100% చాలా విశ్వాసంగా చెప్తా, ఉమ్, పావలా నాలెడ్జ్తో రూపాయి పావుల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అతను. ఉమ్, అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పని ప్రస్తావన చేసినాడు కూడా ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ, మీరు అమరావతి మీద పెట్టే ఖర్చు మీకు అమరావతి తిరిగిస్తుంది, ఉమ్, ఆ విధమైన రిసోర్సెస్ అమరావతిలో ఉన్నాయి, మేం చేసిన ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రభుత్వం చేతిలో 1,000 ఎకరాల భూములు ప్రభుత్వ అవసరాలు మీరిన తర్వాత కూడా ప్రభుత్వానికి వనరుగా మిగిలిన్నాయి, మీరు వాటిని విక్రయించడం ద్వారా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవచ్చు, వాటిని ఖర్చు పెట్టే అమరావతి అభివృద్ధి ప్రణాళికలు రచించవచ్చు,
ఇంకా మిగులు నిధులు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు అని చెప్పని చెప్తూ ఉండేవారు. అలా చెప్తున్న ఆయన్ని నాటి వైసీపీ నాయకులు పదే పదే హేళన చేస్తుండేవాళ్ళు. ఇది శ్మశానం, ఇది ఎడారి, ఇది ముంపు ప్రాంతం, ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ, ఇది మాకు ఐఐటి చెన్నై నిర్ధారణ చేసింది, ఇది నిర్మాణానికే పనికిరాని ప్రాంతం, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు నీ కులం వాళ్ళ కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజధాని. ఇట్లా ఆయన లాజికల్గా ప్రస్తావించిన అంశాలకు తప్పించి మిగిలిన వాటినన్నింటినీ ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత అమరావతి పనుల్ని చాలా వేగవంతంగా ఆ పనులకి టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. రీసెంట్గా మొన్న 2వ తారీఖు రోజు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆనాడు 2015 అక్టోబర్ 22 విజయదశమి నాడు కూడా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. మరొకసారి దశాబ్ద కాలం పాటు పనులు స్తంభింపబడి ఉన్న నేపథ్యంలో మరొకసారి వారిని పిలిచి వారి చేతుల మీదుగానే పునర్నిర్మాణ క్రతువు కూడా వారి చేతుల మీదుగానే పూర్తి చేశారు మొన్న. మరి ఇప్పుడు 100కి 100 పాళ్ళు పిండి కొద్దీ రొట్టె, చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత వేగంగా అంత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ కాన్సెప్టలైజ్ చేస్తూ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం పూర్తి కావాలి అని అంటే సుమారుగా 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల అవసరం ఉంటుంది. అంత డబ్బు మొబిలైజ్ చేయాలి అని అంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచ బ్యాంకు హడ్కో ద్వారా ఒక 26,000 కోట్ల రూపాయలు సమీకరణ జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు కూడా వేరే ఫారిన్ బ్యాంక్ నుంచి పోలప్ అవుతున్నట్టుగా చెప్పుకుంటా ఉన్నాం మనం. కానీ ఇప్పుడు పిలిచిన టెండర్లే సుమారుగా ఒక 65-70,000 కోట్ల రూపాయల వరకు పిలువబడ్డాయి. మరి ఈ మిగిలిన 40,000 కోట్ల రూపాయలు గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారు? కన్సార్షియం ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళని ఆ 40,000 కోట్ల రూపాయలు ఫండింగ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి ఫండింగ్ చేస్తారు వాళ్ళు, సరే, రేపు రీపేమెంట్ ఎలా? ఇది వాళ్ళ ప్రధానంగా లేవనెత్తబడే ప్రశ్న. ఈ సందర్భంలోనే మీరు ఇందాక చెప్పినట్టుగానే ప్రాంతీయ విద్వేషాలు పెంచే లక్ష్యంతో చూసారా డబ్బులు మొత్తం అక్కడే గుమ్మరిస్తున్నారు. రాయలసీమ గురించి కానీ ఉత్తరాంధ్ర గురించి కానీ పట్టించుకునేవాడే లేడు. ఇవాళ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అనే అభిప్రాయాన్ని కలిగే విధంగా ప్రభుత్వం తనకున్న ప్రతి రిసోర్సెస్ని అక్కడే మొబిలైజ్ చేస్తుంది, అక్కడే ఖర్చు పెడుతుంది అంటున్నారు. ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అంటే ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి ₹1 కూడా మేము అమరావతి నిర్మాణానికి వినియోగించడం లేదు. అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నాం. సరే, మొబిలైజ్ చేస్తున్నారు. రేపు బడ్జెట్ రిసోర్సెస్లో కాకుండా మీరు ఎలా తీరుస్తారు? అవును, అది ఇవాళ పేపర్లో హైలైటెడ్గా వచ్చిన ఆర్టికల్. ఈరోజు వచ్చిన వార్త ఏంటి? 4,000 ఎకరాలని మానిటైజేషన్ చేయటం ద్వారా, అంటే ప్రభుత్వం తన చేతిలో ఉన్న భూముల్ని అమ్మటం ద్వారా, అంటే వెల్త్ జనరేషన్ ద్వారా ఆ ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని పులప్ చేసుకొని వాటి ద్వారా ఈ తీసుకొచ్చిన అప్పుల్ని తీర్చాలి అని చెప్పని. ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వం 20 కోట్లు అని చెప్పని రేటు ఫిక్స్ చేయగానే 20 కోట్లకి ఎవరు కొనరు. అవును, ఎందుకంటే భూమి ధరని నిర్ధారించేది డిమాండ్ సప్లై. అక్కడ 20 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అని చెప్పని ఇన్వెస్టర్ ఫీల్ అవ్వాలి. అదే కదా, వర్త్ ఇట్. అక్కడ ఎకరానికి 20 కోట్లు పెట్టొచ్చు అని చెప్పని ఆ ఇన్వెస్టర్ ఫీల్ కావాలి. ఇన్వెస్టర్ ఫీల్ కావాలి అని అంటే దానికి తగిన డెవలప్మెంట్, దానికి తగిన ఇన్స్టిట్యూషన్స్ గ్రౌండింగ్ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంతగా జరుగుతూ ఉంటే అంతగా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది. మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత పెరిగితే అంతగా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ప్రపోర్షన్లో ఆ ప్రాంత అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా ఓహో 10 సంస్థలు ఇక్కడ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి, అక్కడ తదనుగుణమైన ప్రభుత్వపరమైన పాలసీస్ అనుకూలంగా ఉన్నాయి, అక్కడ ఆ వర్క్ యాంబియన్స్ బాగుంది, హ్యూమన్ రిసోర్సెస్ బాగా దొరుకుతూ ఉన్నాయి,
ప్రభుత్వ పరంగా ఫెసిలిటేషన్ లైక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ, అన్నిటికన్నా ముఖ్యంగా అధికార వ్యవస్థ సహకారం, ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి ఆ 10 సంస్థల సరసన మా సంస్థ కూడా అక్కడ గ్రౌండింగ్ అవ్వాలి అని చెప్పని సుదూర ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడిదారుడు కూడా అమరావతి వైపు ఆకర్షింపబడాలి. అలా ఆకర్షింపబడ్డ పక్షంలో అప్పుడు భూమి విలువ పెరుగుద్ది. వాళ్ళ ఎకరం 20 కోట్లు పలకాలి అని అంటే ఓవర్ నైట్ ఏ భూమికి 20 కోట్లు రాదు ధర. ఖచ్చితంగా. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 20 కోట్ల స్థాయికి అక్కడ భూములు చేర్చాలి అని అంటే దానికి తదనుగుణమైన ఈ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మనం ఆ విధమైన వెల్త్ జనరేషన్ ఇక్కడ చేయగలం, అన్ని సంస్థలను ఇక్కడ గ్రౌండింగ్ చేయించగలం, అంత డిమాండ్ మనం తేగలం అనే ఒక నమ్మకంతో. ఇంకొకటి ఏమవుద్ది అక్కడ అంటే మనకి ఇన్వెంటరీ అంటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరం ఎటువైపు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది ఇవాళ. దీని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే ఒక సంవత్సర కాలంగా ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత స్టాగ్నేషన్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒరిజినల్గా ఉన్న డిమాండ్ని మించి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి. దాంతో కొనే వాళ్ళకి ఆప్షన్ ఎక్కువ ఉంది. ఒక ఫ్లాట్ కొనే కస్టమర్ ఉంటే 10 ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి. అప్పుడు మార్కెట్ స్టాగ్నేషన్లోకి వెళ్తుంది. అప్పటి వరకు అప్రిషియేట్ అవుతా ఉన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా ఒక్కసారిగా స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోద్ది. ఇవాళ ఇక్కడ కూడా ఏంటి 20 కోట్ల రూపాయల చొప్పున ఒక 10 ఎకరాలో 20 ఎకరాలో 50 ఎకరాలో బిడ్డింగ్ ఆక్షన్ చేస్తే దానికి పోటీపడి ఆ 100 ఎకరాలను బిడ్డింగ్లో దక్కించుకోవటం వేరు, దానికి రేటు పలకటం వేరు. 4000 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. అంటే 4000 ఎకరాలు ఒకసారిగా మార్కెట్లోకి సప్లై ఒకసారికి వస్తే మార్కెట్ కొలాప్స్ అవుతుంది. 40,000 ఎకరాలకి తగిన డిమాండ్ సృష్టిస్తే అప్పుడు 4,000 ఎకరాలు, ఈ 4,000 ఎకరాలు ప్రభుత్వం ఆశించిన ధరకి అమ్ముడుపోద్ది. అంటే అంతటి డిమాండ్ సృష్టింపబడాలి అని అంటే అంతటి అభివృద్ధి జరగాలి, అక్కడ అంతటి ఉపాధి కల్పన జరుగుతూ ఉండాలి, అంతటి స్థాయిలో ఆ ప్రాంతానికి మైగ్రేషన్స్ పెరగాలి. ప్రభుత్వం ఆ నమ్మకంతో ఉంది. అంటే ఆ స్థాయి అభివృద్ధి చేయగలమన్న అభివృద్ధి ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మొన్న ప్రధానమంత్రి గారు పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమానికి అటెండ్ అయ్యారో అదే రోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ, అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఆ పదం విన్న తర్వాత గత 3-4 రోజులుగా బేసికల్గా నేను టెక్నికల్లీ పూర్, నేనేదో బీకామ్ చదువుకున్నా, ఆ టెక్నాలజీకి సంబంధించి నాకంత అవగాహన లేదు. ఏంటిది, ఇదేదో కొత్త పదం వింటున్నాం మనం అని చెప్పని 3-4 రోజుల నుంచి నేను ఆ రంగానికి సంబంధించిన కొంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి కూడా పూర్తి స్థాయి పరిజ్ఞానం లేదు. అంటే ఇది కొత్తగా నాకు ఈ మధ్యకాలంలో నిన్న నాకు ఒకళ్ళు చెప్పింది ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్ అని ఉంటాయి, సూపర్ కంప్యూటర్స్ కన్నా కూడా 100 రెట్లు వేగంగా పనిచేసే కంప్యూటర్ అక్కడ ఇన్స్టాల్ చేయబోతుంది IBM అని చెప్తా ఉన్నారు. అంటే అంతటి స్థాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి మనం వింటూ ఉండంగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమరావతికి పట్టుకొచ్చేసారు. ఇంకా మనలాంటి వాళ్ళకి దాని గురించి ఇంకా పూర్తి స్థాయి అవగాహనే రాకముందే దాన్ని సుసాధ్యం చేసేసి అమరావతిలో గ్రౌండింగ్ చేసేస్తూ దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతికి అందుబాటులోకి తెచ్చేశారు ఆయన ద్వారా. మనం హైదరాబాద్లో చూసాం. అంటే మనం ఎంతసేపటికి ఈ ఐటీ ఎనేబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ద్వారా తీసుకొచ్చిన చాలా సంస్థలు వాళ్ళ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ అనేది వాళ్ళ ప్రపంచానికి వ్యాక్సిన్స్ అందిస్తూ ఉంది. విశాఖపట్నంలో ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డ మెటెక్ జోను ప్రపంచానికి వైద్య పరికరాలను అందిస్తూ ఉంది. అటువంటి వినూత్నంగా ఆలోచించి వాటిని అమలు చేయడంలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు ఆయన పాలనా హయాంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా
అదే స్థాయిలో సహాయ సహకారాలు కూడా అందుతున్న నేపథ్యంలో 100% దాన్ని సుసాధ్యం చేయగలుగుతారు. కాబట్టి అన్ని వేల ఎకరాలు ఆ స్థాయి ధరకి ప్రభుత్వం అమ్మగలుగుతుంది అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, మనం ప్రభుత్వ పరంగా అమ్మే భూమి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈలోపు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దీనికి కొన్ని రెట్ల భూమి ఉంది. అవును, వాళ్ళది కూడా ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది కదా. అంటే వాళ్ళ భూములు కొనగలగాలి, ప్రభుత్వ భూముల్ని కొనగలగాలి, అంతటి స్థాయి డిమాండ్ అక్కడ క్రియేట్ చేయగలగాలి. ప్రస్తుతం నీకు ఎటు చూసినా బంజరు భూముల్లాగా కనిపిస్తాయి. అక్కడ మొన్నటిదాకా అడవిలాగా ఉండేది, ఇప్పుడు ఆ జంగిల్ మొత్తం క్లియర్ చేస్తే వేకెంట్ ల్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి దగ్గర ఒక నందన నగరాన్ని సృష్టించాలి. ఆ విధంగా ఆయన కాన్సెప్ట్లైజ్ చేస్తూ ఉన్నారు. ఆ స్థాయి డిమాండ్ డెఫినెట్గా తీసుకురాగలుగుతారు అనేది నాకున్న నమ్మకం. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్లైజ్ చేసిన టైంలో 1998 ఆ టైంలో ఇవాళ నానక్రామగూడలో ఈ దాటినాక పైన కోకపేటలో 100 కోట్లు అమ్ముడుపోయింది. 1,50,000 నాకు తెలిసి అప్పుడు ఎకరం, ఇవాళ 100 కోట్లు. కాబట్టి ఒక అభివృద్ధి ప్రణాళికలతో చంద్రబాబు నాయుడు గారు అడుగు ముందుకేస్తే దాని నుంచి సృష్టించబడే వండర్స్ ఏంటనేది ప్రాక్టికల్గా గత 2.5 దశాబ్దాలుగా మనందరం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం ఇవాళ. అటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల 100% అమరావతి నగర నిర్మాణంలో కూడా ఆయన అంచనాలకు అనుగుణంగానే సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగానే ప్రభుత్వానికి ₹1 బడ్డెన్ లేకుండానే ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విద్వేషాలు పెంచే వాళ్ళకి అస్త్రం కాకుండానే అమరావతి నగర నిర్మాణానికి కావాల్సిన రిసోర్సెస్ ఆయన మొబిలైజ్ చేసుకోగలుగుతారు.